ఇవాళ నామినేషన్స్ అన్ని మూడింటి మీద జరిగినాయి. ఒకటి ఎగ్ ఇష్యూ, ఒకటి వచ్చేసరికి ఫ్లోరా గారి డస్ట్బిన్ ఇష్యూ, ఇంకోటి వచ్చేసరికి హరీష్ గారి ఇష్యూ. సో మూడింటి గురించి క్లియర్గా ఇన్డెప్త్లో మాట్లాడుకున్నాం. అండ్ దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సన్నీ ఒపీనియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో క్లియర్గా మాట్లాడుకుందాం. సో నేను ఒక్కొక్కరి పేరు కూడా ఎత్తానండి, క్లియర్గా అసలు ఏం జరిగింది దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసరికి ఎగ్ ఇష్యూ. అసలు ఎగ్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా అయింది, దాని గురించి మాట్లాడుతున్నాను. చిన్నగా చాలా ఫాస్ట్గా అవగొట్టేస్తాను. సో ఫస్ట్ సంజన గారు దాని ఎగ్ని దొంగతనం చేసి అండ్ బయటికి తీసుకొచ్చినాక ఎవరు అది ఓనర్లు వచ్చి అందరిని అడిగితే ఎవరు చెప్పకపోయేసరికి మీరు ఇన్ హౌస్ అవుట్ హౌస్ వాళ్ళు ఎవరు ఇన్ హౌస్లోకి రావడానికి వీల్లేదు, సో బ్యాన్ చేస్తున్నాం అని చెప్పేసి అనగానే ఒకరికి భయం వేసి అప్పుడు స్టార్టింగ్గా చిన్న చిన్న డిస్కషన్స్ స్టార్ట్ అయినాయి. అది కొంచెం హీటెడ్లోకి వెళ్ళినాయి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే సంజన గారు ఆల్రెడీ బర్నీ గారికి అండ్ తనుజ గారికి చెప్పారు లైక్ నేను ఎగ్ తీసుకుంటున్నానని. అది వాళ్ళిద్దరికీ తెలుసు ముందుగానే. ఇది నార్మల్గా హోల్ స్టోరీ. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే బర్నీ గారు 2 బ్లండర్లు చేశారు, 2 పెద్ద బ్లండర్స్. ఒక బ్లండర్ ఏంటి అంటే ఇష్యూ హీట్ అవుతున్నప్పుడే ఆయన బయటకు వచ్చేసి సారీ ఇది నాకు తెలుసు ఈ విషయం, నేను సంజన గారు నాకు చెప్పేసి వెళ్ళారు, సో ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఇంత పెద్దది అవుతుంది అనుకోలేదు, నా మిస్టేక్ కూడా ఇందులో ఉంది, సో ప్లీజ్ ఇంకా ఆపేయండి ఈ ఇష్యూని, ఇక్కడ ఆపేద్దాం అని చెప్పేసి అని ఉంటే ఒక రకం నాకు రెస్పెక్ట్ ఇంకా పెరిగేది ఆయన మీద. బట్ ఆయన ఏం చేశారు, అక్కడ లోపలికి వెళ్ళి సంజన గారు తిడటం బాగానే ఉంది, లోపలికి వెళ్ళి సంజన గారిని మీ వాళ్ళు ఇక్కడ 14 మంది ఇబ్బంది పడుతున్నారు అని అనడం బాగానే ఉంది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏముంది సంజన గారు ఆ ఎగ్ హరీష్ గారిది అని చెప్పేసి నాకు చెప్పారు హరీష్ గారు బయట పెట్టడానికి అని చెప్పేసి అన్నారు. దానికి అసలు హరీష్ గారి మీదకి ఆ టాపిక్ని డైవర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయన దాని మీద డైవర్ట్ చేసి ఆయన ఏదో ఓవర్ స్మార్ట్ అన్న ఒక పదం పట్టుకొని ఎవరు ఓవర్ స్మార్ట్ అని చెప్పి దాని ఒక పెద్ద ఇష్యూ లాగా చేసి మళ్ళీ మనీష్ గారి మీదకి వెళ్ళి టీ ఇష్యూ తీసుకొచ్చి అసలు మామూలు చేయాలి, ఆయన గజిబిజి గందరగోళం చేశారు అక్కడ. సో అది ఆయన చేసిన ఫస్ట్ పెద్ద బ్లండర్. సెకండ్ పెద్ద బ్లండర్ ఏంటి అంటే ఆయన తర్వాత ఓనర్లందరిని పిలిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా పెట్టి, ఇదంతా నేను లైవ్లో జరిగిందో చెప్తాను, ఇవన్నీ ఎపిసోడ్లో చూపించలేదు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పెట్టి వాళ్ళందరికీ సారీ చెప్పాడు. సారీ చెప్పేటప్పుడు ఎలా చెప్పారు అంటే అమ్మ నాకు తెలీదు, యాక్చువల్లీ నాకు సంబంధం లేదు, నేను చూడలేదు, ఆమెమో అక్కడ నుంచి చూపించింది, నాకు కొంచెం ఐడియా ఉంది అదే ఎగ్ అని చెప్పేసి. తర్వాత తనుజ గారికి కూడా క్లియర్గా తెలుసు. అక్కడ తనుజ గారికి చెప్పేసాను నేను చెప్పేద్దాం, కానీ తనుజ గారు వద్దు అన్నారు అని చెప్పేసి ఆయన సారీ చెప్తూనే బ్లేమ్ అంతా తీసుకుని తనుజ గారి మీద వేశారు. ఆ రోజు జరిగిన కాన్ఫరెన్స్లో జరిగిన ఆ మీటింగ్లో తనుజ గారు చెప్పేస్తుంటే బాగుండేదమ్మా, తనుజ గారు చెప్పొద్దన్నారు, తనుజ గారు మీరు చెప్పడానికి ఏమైంది, వచ్చేసి సారీ ఇది పెద్ద ఇష్యూ అవుతుంది, మీరు పెద్దోళ్ళే కదా, మీ మాట తనుజ గారు వింటారు కదా, మీరు గట్టిగా తనుజ చెప్పేద్దాం పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పేసి ఇదిగో మాకు తెలుసు ఇక్కడ ఇంత ఇష్యూ అవుతుంది అనుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ ఇంకా ఆపేద్దాం అని చెప్పేసి ఉంటే చాలా బాగుండేది అని చెప్పేసి అంటున్నా. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే దొంగతనం ప్రాబ్లం కాదు, ఆయన పర్సనాలిటీ ప్రాబ్లం. ఆయన మంచోడు అని చెప్పేసి ఊరందరిని మీద బురద జల్లుతున్నారు. నేను మంచోడినే కానీ వీళ్ళు మంచోళ్ళు కాదు, నేను మంచోడినే కానీ ఇతను మంచోళ్ళు కాదు అని చెప్పేసి అతను మంచోడుగా ఉండటానికి ట్రై చేసి మిగతా వాళ్ళందరి మీద బురద జల్లుతున్నాడని నా ఉద్దేశం. సో ఇది ఆ ఎగ్ ఇష్యూ. సో ఎవరెవరైతే ఇవాళ ఆ ఎగ్ ఇష్యూ మీద బర్నీ గారు నామినేట్ చేశారో వాళ్ళందరూ 100% కరెక్ట్, వాళ్ళందరికీ అథారిటీ ఉంది నామినేట్ చేయడానికి. రీజన్ ఏంటి అంటే ఆయన ఇష్యూ అయిపోయింది పక్కన పడేయండి, మళ్ళీ అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి మళ్ళీ సారీ చెప్పించి దాంట్లో సారీ చెప్తున్నాను బట్ నా తప్పేం లేదు, తప్పు అంతా తనుజ గారిది అని చెప్పేసి మళ్ళీ ఆయన మీద బురద చల్లడం వెరీ వెరీ రాంగ్ థింగ్. వాళ్ళు అక్కడ హర్ట్ అయ్యారు, అక్కడ పర్సనాలిటీ చాలా డిఫరెంట్గా అవ్వటం వల్ల వీళ్ళు మంచితనంగా యాక్ట్ చేస్తున్నారని చూపించడం వల్ల అక్కడ వాళ్ళు హర్ట్ అయ్యి వాళ్ళందరూ మిమ్మల్ని నామినేట్ చేశారు. సో ఇక్కడ మీ మీద పర్సనల్ టార్గెట్ అని సింపతి క్రియేట్ చేసుకుంటున్నారు, కానీ రియల్ సిచ్యువేషన్ అయితే ఇది. ఆయన్ని టార్గెట్ చేయడంలో తప్పు లేదు, ఇది నా ఒపీనియన్ ఆ ఎగ్ ఇష్యూలో. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరా గారిది డస్ట్బిన్ ఇష్యూ. నేను నిన్నే మీకు అందరికీ క్లియర్గా చెప్పాను, ఆమెకు ఓన్లీ లాంగ్వేజ్ బ్యారియర్ మాత్రమే ఉంది. ఆ లాంగ్వేజ్ బ్యారియర్ కానీ లేకపోతే ఇది ఒకవేళ హిందీ బిగ్ బాస్ అయ్యి ఉంటే ఆమె ఏ రేంజ్లోకి వెళ్ళేదో నేను ఊహించుకోగలను. ఆమె ఎంత రేంజ్లో మాట్లాడగలదో, ఏ రేంజ్లో ఆ ఈవెంట్స్ చేయగలదో, ఆ పనులు చేయగలదో అని చెప్పేసి. ఎందుకంటే ఆమె ఈవిల్ మైండ్గానే ఉంటుంది, బట్ ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఆయన బయట పడట్లేదని నా అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో దానివల్ల ఇది కూడా జరిగింది. ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆమెకి బాత్రూమ్ క్లీన్ చేసే జాబ్ ఉంది. సో అక్కడ వాళ్ళు కొన్ని పర్సనల్ ఐటమ్స్ వదిలేసి వెళ్ళిపోతారు, చాలా కామన్ వదిలేసి వెళ్ళిపోవటం. అది పట్టుకొని నేను డస్ట్బిన్ విసిరేస్తాను అనేది ఎంతవరకు న్యాయం? ఇవాళ రీతు గారు రైజ్ చేసిన పాయింట్ 100% కరెక్ట్, ఆన్ పాయింట్ కొట్టారనమాట. ఏమని అన్నారంటే
మీరు పట్టుకుంటున్నారు కదా, పట్టుకోకుండా ఏమి మీరు ఏదో 2 చేతులతో 2 కర్రలతో పట్టుకుని వేయట్లేదు కదా, పట్టుకుంటున్నారు కదా. చేతితో పట్టుకొని డస్ట్బిన్లో వేసేటప్పుడు చేతిలో పట్టుకొని ఎక్కడైనా లాస్ట్ అండ్ ఫౌండ్ ఒక ప్లేస్ పెట్టండి, అక్కడ ఇసిరేయండి, అక్కడ పడేయండి, మీకు సంబంధం లేదు. ఇంకా అక్కడ పడేస్తే ఎవరో ఒకరు వచ్చి మేము తీసుకుని వెళ్తాం, అక్కడ మాది ఉందని ఇక్కడ మీది ఉందని. మీరు అసలు డస్ట్బిన్లో వేస్తే మేము దేనికి వర్క్ చేయలేం, దానికి అప్పుడు ఎటురు కాకుండా పోతుంది కదా, వేస్ట్ అయిపోతుంది, ప్రొడక్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆమె రేజ్ చేసిన పాయింట్ 100% బుల్సే కొట్టింది. సో అక్కడ ఆ మిస్టేక్ అని ఒప్పేసుకుంది. సో అది నాకు బాగా నచ్చింది. ఫ్లోరా గారు మిస్టేక్ ఒప్పుకొని ఆమె నేను తప్పు చేశాను, నేను మిస్టేక్ రిపీట్ చేయను అని చెప్పేసుకోవడం నాకు బాగా నచ్చింది. ఎందుకు కొన్ని పాయింట్ లైక్ బూతులు తిట్టడంలో, ఈ డస్ట్బిన్ విషయంలో అండ్ దంసప్ తాగే విషయంలో కూడా పాయింట్ దాన్ని ఏమంటే స్టాండ్ తీసుకుంది. నేనైతే దొంగతనం చేయలేదు, నేను జస్ట్ తాగాను, తాగటం తప్పు అయితే దట్స్ నేను స్టాండ్ తీసుకుంటున్నా దాని మీద, నేను ఇంకోసారి రిపీట్ చేయని చెప్పేసి దాని మీద కూడా స్టాండ్ తీసుకుని నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్లోరా గారి విషయంలో ఆ మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో అది నాకు చాలా బాగా నచ్చింది అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ డస్ట్బిన్ విషయంలో ఈ అన్నిటి విషయంలో అయితే మిగతా హౌస్మేట్సే కరెక్ట్, యాజ్ ఇట్ ఈస్ పాయింట్ కరెక్ట్గా మాట్లాడారు అనిపించింది నాకు. సో దాంట్లో అయితే ఐఎమ్ ది మిస్టేక్. ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఈ కామనర్స్ అందరి గురించి. ఈ కామనర్స్ అందరిలో ఒక కళ్యాణ్ గారు అండ్ శ్రీజ అండ్ హరీష్ గారు మనీష్ గారు వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ బర్నీ ఫ్లోరా అని చెప్పి సేఫ్ నామినేషన్స్ వేసారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక పాయింట్స్ కూడా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ గారికి అసలు ఆ సిచ్యువేషన్లో సంబంధం లేదు, ఆ సిచ్యువేషన్లో కూడా లేరు ఆయన. లేకపోయినా కూడా ఆయన ఫ్రీగా సేఫ్గా నామినేషన్ చేయడానికి ఫ్లోరా గారి మీద పాయింట్లు ఉన్నాయి కాబట్టి అదే పాయింట్లు రిపీట్ చేయడం, మళ్ళీ బర్నీ గారి మీద పాయింట్లు అదే పాయింట్ రిపీట్ చేయడం. సో వేసినందుకు నాకెందుకో సేఫ్ నామినేషన్స్ వేసారేమో కామనర్లు అందరూ అని చెప్పేసి నాకు అనిపించింది. కొంచెం వేరే ముగ్గురిని ఎందుకు డివైడ్ చేశానంటే మనీష్ గారు రీతు గారి మీద ఒక పాయింట్ రేజ్ చేయడం, కొత్త పాయింట్ రేజ్ చేయడం, కళ్యాణ్ గారు కూడా హరీష్ గారి మీద పాయింట్ రేజ్ చేయడం, ఈవెన్ శ్రీజ గారు కూడా శ్రీజ హర్ట్ అయి ఉంటుంది, క్లియర్గా అర్థమైపోతుంది, మనం ఆల్రెడీ టెలికాస్ట్లో చూసాం, మీలాంటి వాళ్ళ దగ్గర మేము ఉన్నాం అని చెప్పేసి అది మాట్లాడదాం. సో ఆ పాయింట్లో హర్ట్ అవ్వటం వాళ్ళు తను ఒక పాయింట్ రేజ్ చేయడం హరీష్ గారి మీద, ఇవన్నీ కొంచెం డిఫరెంట్ అనిపించింది, కొత్త పాయింట్స్ అనిపించినాయి. హరీష్ గారి మీద వేయటం కానీ లేకపోతే ఈ బర్నీ అండ్ ఫ్లోరా అనే ఒక బ్రేక్ ఉంది కదా రూల్, అది బ్రేక్ చేసినందుకు మిగతా లేకపోతే అదే పందాలో అందరూ అదే సేఫ్ నామినేషన్స్లో వెళ్ళిపోతున్నారు. సో అదొకటి పాయింట్ చెప్పాలనుకున్నాను. ఇంకో పాయింట్ ఏంటి అంటే హరీష్ గారి విషయం లాస్ట్లో వద్దాం. హరీష్ గారి విషయం కాకుండా రీతు గారికి హరీష్ గారు జరిగిన సంభాషణలో రీతు గారు ఏడవటం అనేది సింపతి లాగా బయట ప్రొజెక్ట్ అయిందేమో నాకు అనిపిస్తుంది. లైక్ ఫేక్ అమ్మాయి కొంచెం నటిస్తుంది సింపతి లాగా అని చెప్పేసి నాకు ఎందుకు బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ అక్కడ క్లియర్గా ఏం జరిగిందో నేను ఇవాళ మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఆ అమ్మాయి ఏడ్చిన కారణం ఏంటి అంటే నిన్న నైట్ డిస్కషన్ చేయడం వల్ల నేను చెప్తున్నాను, లైవ్లో నేను చూడటం వల్ల నేను చెప్తున్నాను. నిన్న నైట్ వాళ్ళు ఆ అమ్మాయి ఒక నలుగురితో క్లోజ్, ఈ ఓనర్లలో ఎవరు శ్రీజ, ప్రియా, డెమన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్, ఈ నలుగురితో క్లోజ్ ఆ అమ్మాయి. సో అందుకని ఆ క్లోజ్నెస్ వల్ల ఏమైపోతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకుంటారంటే నా కోసం ఒక పాయింట్ స్టాండ్ తీసుకుంటారు కదా, నా కోసం నిలబడతారు కదా అని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. ఎప్పుడైతే హరీష్ గారు నీ వల్ల గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో లోపల నీ వల్లే అన్నీ జరుగుతున్నాయి అని ఎప్పుడైతే ఆ పాయింట్ రేజ్ చేశారో ఆ అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈ నలుగురిలో ఎవరో ఒకరు లేచి సారీ ఆ అమ్మాయి వాళ్ళ గొడవలు ఏం జరగట్లేదు, మీరు తప్పు మాట్లాడుతున్నారు హరీష్ గారు అని చెప్పేసి ఎవరో ఒక స్టాండ్ తీసుకుంటారేమో అని చెప్పేసి ఆమె ఎక్స్పెక్ట్ చేసింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఎవరు లగవపోయేసరికి ఆ అమ్మాయి బాధలో ఏడ్చింది తప్ప ఏదో ఆమె సింపతి క్రియేట్ చేయాలి, ఒక ఉమెన్ కార్డ్ ప్లే చేయాలని మాత్రం ఎక్కడ క్రియేట్ చేయలేదు. ఆ అమ్మాయి అసలు చేసే ఛాన్సెస్ కూడా ఇప్పుడు నేను చూసినంత వరకు గేమ్లో ఎక్కడ లేదు. ఆ అమ్మాయి అసలు అంత ఎందుకండి, నేను చెప్తున్నా కదా వీకెండ్ ఎపిసోడ్లో అసలు అమ్మాయిని ఫుల్గా తోసేసినప్పుడే ఉమెన్ కార్డ్ అక్కడే ప్లే చేయొచ్చు. ఆ అమ్మాయి లైక్ ఒక అమ్మాయిని నన్ను ఇలా తోసేస్తారా, ఒక అమ్మాయిని నన్ను ఇలా నెట్టేస్తారా అని చెప్పేసి. బట్ అక్కడ కూడా అమ్మాయి ఏం ఉమెన్ కార్డ్ ప్లే చేయలేదు. ఇలాంటి చిన్న విషయంలో అది కూడా ఆ అమ్మాయి నామినేషన్ కాదు, ఆ అమ్మాయి నామినేషన్ వేయించుకోవట్లేదు, ఆ అమ్మాయి నామినేషన్ చేస్తుంది. అలాంటి విషయాల్లో ఆ అమ్మాయి ఎందుకు ఏడ్చింది చెప్పండి. సో నాకెందుకో అక్కడ సింపతి క్రియేట్ చేయించుకుంటుంది, సింపతి వెళ్ళిపోయిద్దేమో అమ్మాయికి చూసారు జనాలందరికీ అని చెప్పేసి కావాలని ఆ పాయింట్ రేజ్ చేశారు అనిపిస్తుంది హరీష్ గారు. ఇంకా హరీష్ గారి మ్యాటర్కి వద్దామండి. నేను ఎప్పుడు లైఫ్లో ఎవరిని ఒక అపరిచితుడు అంటానని ఎప్పుడు అనుకోలేదు. సినిమాలో చాలామంది చూస్తాం కానీ రియల్గా ఒకరిని అపరిచితుడు అంటానని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఈయన అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంత అపరిచితులా బిహేవ్ చేస్తారంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలాగా ఉంటారని నేను. ఫర్ ఎగ్జాంపుల్ సింపతి నేను సింపతికి అసలు నాకు తావే లేదు అని ఈయనే అంటాడు. మళ్ళీ ఏదైనా నామినేషన్ వస్తే ఏదైనా పాయింట్ వస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి నేను ఫుడ్ తినలేదు, నేను ఏడుస్తూ పడుకున్నాను, నేను బాధతో పడుకున్నాను, నేను కృంగిపోయి పడుకున్నాను, ఫుడ్ నాకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఈయన ఎత్తుతాడు. సెకండ్ది
ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, ఎవరు ఎట్లా వెళ్ళి నాకు సంబంధం లేదు, ఎవరు ఏమనుకున్న సంబంధం లేదు, ఐ విల్ స్టాండ్ బై మై సెల్ఫ్ అని చెప్పేసి ఈయన అంటారు. మళ్ళీ బయట జనాలకి ఎలా పోర్ట్రే అవుతుందో, ఈ బయట ఎలా ఏమనుకుంటారో అని చెప్పేసి మళ్ళీ ఈయన అంటారు. మళ్ళీ ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా మాట్లాడుతున్నారంటే, నవ్వించే టైంలో నవ్వుతారు ఆయన బాగానే, అందరు నవ్విస్తున్నప్పుడు ఆహాహా అని బాగానే నవ్వుతారు. అక్కడ ఏదో కొన్ని పాయింట్లు పట్టుకుంటాడు, ఆ పట్టుకున్న పాయింట్ మైండ్లో పెట్టుకుంటారు. నెక్స్ట్ ఏదైనా నామినేషన్ టైంలో కానీ ఏదైనా అడ్వాంటేజ్ వచ్చే టాస్క్లో ఆ పాయింట్లు యూజ్ చేస్తారు. ఎంత కన్నింగ్ నేచర్ అంటే ఆయనది. ఇది అంత వెరీ వెరీ సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఆయన. నాకు అస్సలు అంటే అస్సలు నచ్చట్లేదు ఆయన ఆడే ఆట తీరు మాత్రం. అండ్ మళ్ళీ అపరిచితుడిలాగా ఇవాళ మీరు నిన్న నైట్ చూడలేదు కాబట్టి నిన్న నైట్ మీరు చూస్తే మళ్ళీ నవ్వుతూ తనుజ గారి చేత మళ్ళీ ఆమ్లెట్ వేయించుకొని మళ్ళీ తింటున్నాడు ఆయన. ఏంటండి ఆయన, నాకు అర్థం కావట్లేదు. మీరు ఉంటే ఒకే స్టాండ్ బై మీద ఉండండి. లైక్ నేను అసలు దేన్ని పట్టించుకోను, నా ఆట తీరు నాది, నేను ఎవరిని ఫ్రెండ్స్ చేసుకొని రావడానికి రాలేదు, నేను నా ఆటని నేను ఎలా ఆడాలో నేను అలానే ఆడతాను, నాకు సంబంధం లేదు ఎవరు ఏమనుకున్నా కూడా ఆయన గట్టిగా నిలబడండి. ఆయన అగ్ని పరీక్షలు అలానే నిలబడ్డారు కాబట్టి ఆయన ఈ ఎపిసోడ్ లోపలికి వచ్చాడు, బిగ్ బాస్ లోపలికి వచ్చారు. బట్ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఫ్లిప్ అయిపోతున్నారు ఆయన. నాకు ఇద్దరు క్యారెక్టర్స్ ఎక్కువ ఫ్లిప్ అయ్యారనిపించింది అగ్ని పరీక్ష గాను. ఇక్కడ ఒకరు వచ్చేసరికి శ్రీజ అండ్ హరీష్ గారు సేమ్, ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా ఫ్లిప్ అయిపోతున్నారు వాళ్ళిద్దరు. అక్కడ చూపించిన క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్, అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత డిఫరెంట్. మరి ఏది రియాలిటీయో అని చెప్పేసి మనకైతే తెలియట్లేదు. సో అందరు ఫుటేజ్ స్టార్స్ అండి. ఈయన అరవటం దగ్గర నుంచి, ఈయన ఇమిటేట్ చేయడం దగ్గర నుంచి, ఈ అన్ని ఫుటేజ్ కోసమే, కెమెరా కోసమే. ఈయన నేను చెప్తున్నా కదా, ఈయనను మనీష్ గారు ఇద్దరు ఎప్పుడు ఆయన కెమెరా వైపు పెట్టినా ఏదో టాపిక్ వచ్చినా నేను ఇప్పుడేం మాట్లాడినా టైం వచ్చినప్పుడు మాట్లాడుతా, నేను ఇప్పుడేం మాట్లాడినా టైం వచ్చినప్పుడు మాట్లాడతా, ఇదే పాయింట్లు రేజ్ చేస్తున్నారు ఇద్దరు. సో ఇదే ఆ టైం నామినేషన్స్ టైం, ఈ టైంలో ఆయన గట్టిగా అరవటం అనేది ఆయన పాయింట్, అరిసి గట్టిగా మాట్లాడితే ఆయన పాయింట్ ప్రూవ్ చేసుకున్నట్టు అని చెప్పేసి. సో ఇట్స్ వరస్ట్. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. హరీష్ గారి విషయంలో వెరీ ఫ్లిప్పింగ్ క్యారెక్టర్, ఈజీగా ఫ్లిప్ అయిపోతారు. అండ్ ఏదైతే ఈ ఇదేమంటే రెడ్ ఫ్లవర్ ఉందో, ఏదైతే అమ్మాయి అబ్బాయి అనే ఇష్యూ ఉందో, క్లియర్గా ఈయన ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. తాడు తెగేలా లాగుతున్నారు ఆయన. ఆ తాడు తెగేలాగా లాగి లాస్ట్ తెగిపోయింది కూడా ఆల్రెడీ. ఆ తాడుని మళ్ళీ దాన్ని ఇంకెందుకు పట్టుకొని లాగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఆ ఇష్యూ అయిపోయింది. ఆ ఇష్యూ మీద ఎవరు నామినేట్ చేయాలి ఆయన్ని నామినేట్ చేస్తున్న రీజన్ ఏంటి? మీ పర్సనాలిటీ డిఫరెంట్గా ఉంటుందండి, మీరు అన్నం తినకుండా మీరు గివప్ ఇచ్చేస్తున్నారు, ఆ గివప్ యాటిట్యూడ్ తగ్గించుకోండి అని చెప్పిన నామినేషన్ని ఈయన మళ్ళీ ఈ పాయింట్లు తీసుకొచ్చి ఏమని రెడ్ ఫ్లవర్ అనే పాయింట్ ఈయన లాగారు, ఈయన స్టార్ట్ చేశారు. అండ్ అమ్మాయి అబ్బాయి అనే విషయం మళ్ళీ ఈయన స్టార్ట్ చేశారు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు, రీజన్ ఏంటి? ఆల్రెడీ అయిపోయిన టాపిక్స్, మీరు దాంట్లో నాదే మిస్టేక్, మీకు బయట పోర్ట్రే అయ్యటం అలా పోర్ట్రే అయింది, కానీ నా భావం అలాంటిది కాదు, సో ఇక్కడతో ఆపేద్దాం అంటే అయిపోతుంది. మీరే చాలా మంచోళ్ళు అవుతారు, అక్కడ మిగతా వాళ్ళందరూ తీసి వాళ్ళు చెడ్డోళ్ళు అవుతారు. నా ఉద్దేశం ప్రకారం ఈ సీజన్లో ఎవరైతే నామినేషన్స్ని చాలా సైలెంట్గా, చాలా తెలివిగా, చాలా దాన్ని ఏమంటారు కామ్గా ఫినిష్ చేస్తారో వాళ్ళు గెలుస్తారేమో అనిపిస్తుంది. ఎవరైతే గట్టిగా అరుస్తారో, ఎవరైతే పాయింట్లు పెట్టడానికి కెమెరా కోసం గట్టిగా అరుస్తారో వాళ్ళు నాకు తెలిసి వీక్ అయిపోతారేమో అనిపిస్తుంది నా ఉద్దేశం ప్రకారం. అదొకటి. ఇంకోటి మాట్లాడాలనుకున్నాను, ఉమెన్ కార్డ్ ప్లే చేస్తున్నారు అనిపిస్తుంది. ఎవరు? తనుజ గారు అండ్ రీతు గారు. ఎప్పుడైతే ఈ డేరింగ్ బిగ్ బాస్కి డేర్ ఉందా అని చెప్పే టైంలో వాళ్ళిద్దరూ అనవసరంగా మాట్లాడాలనిపించింది. ఇక్కడ నామినేషన్ వచ్చేసరికి శ్రీజాకి అండ్ హరీష్ గారికి జరుగుతుంది. ఈ పాయింట్లో ఆయన వచ్చేసరికి ఏదో అన్నారు, ఒక మాట అన్నారు. ఆ మాట అన్నా కూడా మీరు నామినేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పాయింట్ రేజ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అనటం తప్పండి, అలా అనకూడదు అని ఉంటే బాగుండేది. బట్ అక్కడ ఉమెన్ కార్డ్ ప్లే చేసి మీరు అమ్మాయిలతో ఎలానే మాట్లాడతారో, మీరు అమ్మాయి అసలు టాపిక్ అది కాదు, దమ్ముంటే ఇక్కడికి రాండి అని అనటం, అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన పాయింట్ అది. దాంట్లో వాళ్ళు ఉమెన్ టాపిక్ తీసుకొచ్చి అమ్మాయిలతో ఎలానే మాట్లాడతారు అనేది రాంగ్, వెరీ వెరీ రాంగ్. సో వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుని ఉండాల్సింది, అది ఎపిసోడ్లో చూపించారు. సో అది నాకు చెప్పాలనిపించింది. ఇంకోటి ఏంటంటే సంజన గారిదని సుమన్ శెట్టి గారిదని. ఇప్పుడు సుమన్ శెట్టి గారి క్యారెక్టర్ ఏంటిదండి? ఇప్పుడు మీరు లాస్ట్లో చూసిందా, లేకపోతే ఇన్ని డేస్ నుంచి మీరు చూస్తున్నా? నేను ఒకటే చెప్పాను, జియో హాట్స్టార్లో ఒక రీల్ ట్రెండ్ అవుతుంది. సుమన్ శెట్టి గారు రూమ్ స్ప్రే ఇలా కొడుతుంటే చాలా ఇన్నోసెంట్గా, అమాయకంగా హే అని చెప్పేసి చిన్నపిల్లలాగా ఇన్నోసెంట్గా ఉంటారు కదా, అది ఆయన క్యారెక్టరా? లేకపోతే ఇప్పుడు సంజన గారు నామినేట్ చేసినప్పుడు చూపించిన క్యారెక్టర్, ఫ్రస్ట్రేషన్ అయిపోయి బల్లని కొట్టేసి ఆ క్యారెక్టర్? ఇద్దరిలో ఎవరో అని చెప్పేసి తెలుసుకోండి మీరే ఓటేసేటప్పుడు. నాకైతే హీఈస్ వెరీ వెరీ ఫిట్ ఫర్ ద బిగ్ బాస్ వెన్ హీ షోస్ దిస్ ట్రూ నేచర్. లైక్ ఈ బల్లం గుద్ది, ఈ ఫ్రస్ట్రేషన్ చూపించి ఈయన ఒపీనియన్ బయట పెట్టే పర్సన్ అదే అయితే నిజంగా ఆయన క్యారెక్టర్.
అదే చూపిస్తే బిగ్ బాస్కి ఇంకా ఆయన ప్లస్ అవుతారు. కానీ నేను మంచోళ్ళలాగా ఉండాలనుకుంటున్నాను, మంచోళ్ళలాగే వెళ్ళాలనుకుంటున్నాను బిగ్ బాస్ అంతా. సో నా మీదకి ఏమైనా వస్తే, లేకపోతే నా మీదకి ఏమైనా టాస్క్ వచ్చినా, నా మీదకి ఏమైనా పాయింట్ రైజ్ చేసినా అప్పుడు మాట్లాడతా. అప్పుడు నేను మాట్లాడి నేను గమ్ము కూర్చుంటా, నేను ఏం ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అని చెప్పేసి ఆయన అలా కూర్చుంటే మాత్రం ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ద బిగ్ బాస్ అని నాకు అనిపిస్తుంది. సో ఓట్ వేసేటప్పుడు మీరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి. సో అంతే అండి, నా పాయింట్స్ అయితే ఇవి. నేను ఏమైనా మిస్ అయినా లేకపోతే ఏమైనా తప్పు చెప్పినా కొంచెం కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను రిపీట్ చేస్తాను మీరు చెప్పిన పాయింట్స్ని. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.